10 ఎకరాల్లో 1 ఎకరన్నరకే ఇది వాడా, మిగతా మొత్తం వాళ్ళ. ఇది ఎకరన్నర 10 టన్నులు వచ్చింది, అవి 10 టన్నులు రాలా. 1 లక్షన్నర దాకా పెట్టాలి, కుదిరితే 1.5 లక్షన్నర 3 లక్షలు వస్తాయి, 4 లక్షలు కూడా వచ్చింది. చేను బాగుంది, మరిన్నాళ్ళు నిలబడదు పచ్చదనం. అది ఒక రకమైన పచ్చదనం. పురుగు తినేసిందండి, ఇదిగో లద్దె పురుగు పచ్చ పురుగు 2 తింటానే ఉంటున్నాయి. మాది కోటనేలపురండి, రాజుపాలెం మండలం, గుంటూరు డిస్టిక్. అయితే నేను వ్యవసాయం 25-30 సంవత్సరాల నుంచి చేస్తున్నానండి. 8th క్లాస్ చదువుతా మానుకొని వ్యవసాయంలోకి వచ్చాను. ఫస్ట్ వరి వేసేవాటి, ఆ తర్వాత పుచ్చ, దోస, సొర, వంగ అట్టా కూరగాయలు వేసి వేస్తా బంతి వేయటం మొదలుపెట్టా. 15 సంవత్సరాల నుంచి నేను బంతి వేస్తున్నాను, ఎక్కువగా బంతి వాడతా. ఆ తర్వాత టమాటా నాటుతా. అంటే ముడత రాకుండా స్ప్రేయింగు, తర్వాత బలానికి కొద్దిగా బలం మందులు. వాతావరణం బాగుండి, మనం చేయటం బాగుండి, అన్నీ బాగుండి, పండగలు అయ్యి లగ్నాలు కలిసి వచ్చినప్పుడు ఏమో పూలు బాగానే రేట్ అమ్ముతాయండి. అది కుదరనిసారి, లేకపోతే వర్షాలు ఎక్కువ అయ్యో, లేకపోతే ఏదన్నా రేటు పడిపోయినప్పుడు అప్పుడు బాగా తేడా వచ్చింది, పెట్టుబడి కూడా రాదు. కుదిరితే పెట్టుబడి వచ్చింది, మళ్ళీ కూడా 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు లాభం కూడా వచ్చింది. చెప్పలేము. ఇది ఫస్ట్ వేయటమే, ఎక్కువ వేయకుండా 1 అరెకరమో ఎకరమో వేసుకొని చూసుకొని మంచి అన్ని చూసుకొని పెంచుకోవాలి. కానీ ఒకేసారి అయితే ముందు దీన్ని అమ్ముకోవడం కష్టం అండి. మార్కెట్కి తీసుకుపోయి మార్కెటింగ్ చేసుకోవడం కష్టం. మార్కెటింగ్ వస్తుంటే చేసుకోవచ్చు, ఈ మార్కెట్ చేసుకోవడం కష్టం అండి. మనం పండించిన పూలు మార్కెట్కి తీసుకుపోయి వాళ్ళు కమిషన్ తీసుకుని అమ్మి పెడతారు. అయితే ఆ మార్కెటింగ్ చేసుకోవడం కూడా కష్టం అండి. దూరం ఎంత దూరం ఉండా ఏ మార్కెట్ బాగా అమ్ముతుంటే ఆ మార్కెట్కి తీసుకోగలగాలి. తీసుకుపోయేటట్లయితేనే వేయాలి, లేకపోతే 1 ఎకరం వేసుకొని జాగ్రత్తగా అమ్ముకుంటే మళ్ళీ అది లాభమే. దోమ వచ్చింది, పురుగు బాగానే వచ్చింది, లీఫ్ మైనర్ వచ్చింది, దీనికి ట్రిప్స్ మైట్స్ వస్తాయి. ఆ తర్వాత మచ్చ తెగులు వచ్చిందండి, బంతికి పూల మీద మచ్చ తెగులు వచ్చింది. ఆ మచ్చ రాకుండా కాపాడగలగాలి ముందు. అది మా చేను కొద్దిగా ముడతగా, ఏ మందు చేసినా ఏ మందు కొట్టినా కానీ అది ఒక రకమైన ముడతండి. అది విప్పుకోకపోతే అది ఫోటో తీసి మా ఫ్రెండ్ సుండూరులో సుబ్బారెడ్డి గారని ఆయనకి ఫోటో పంపిస్తే ఆయన చెప్పిండు, ఇది కాళహస్తిలో దొరికిద్దన్న అని అడ్రస్ ఇచ్చి ఫోన్ నెంబర్ చెప్తే నేను తెప్పించి వేసాను. వేసినాక తిప్పుకుంది. నెమ్జాబా అంటే మేమేం మామూలు సహజంగా ఏంటంటే కాళహస్తి మందు అంటామండి. దాన్ని ఈ కంపోస్ట్ తయారు చేస్తారండి మా ఊర్లో. ఈ చెత్త అది తీసుకుపోయి కంపోస్ట్ తయారు చేస్తున్నారు. ఆ కంపోస్ట్ ఎరువు తెచ్చి దాంట్లో కలిపి వ్యవసాయం చేసుకుంటా, దాంట్లో పోసి ఆ రోజే వ్యవసాయం చేసి ఆ రోజే నీళ్ళు పెట్టేసా. వారానికే తేడా వచ్చింది, రోజుకి తేడా వచ్చుకుని వారానికి బాగా కంప్లీట్ అయింది. ఆ తర్వాత బాగా గ్రీనిష్గా చానాలు, ఇంకా బలం అయిపోయినా కానీ చానాలు గ్రీనిష్ పచ్చదనంగా ఉండి బాగుంది, చేను బాగుందని ఇంకా నేను బలం మందులు వేయాల. ఆ ముడత కోసమే తెప్పించి అది పోయింది. ఆ సమస్య తీరిందండి. ఆ సమస్య తీరటం కాకుండా పచ్చదనంగా ఉంది చేను. అందుకని ఇప్పుడు మళ్ళీ మొత్తానికి వాడదాంలే అని మళ్ళీ తెప్పించా. క్వాలిటీ వచ్చింది, చేను బాగుంది, మరిన్నాళ్ళు నిలబడదు పచ్చదనం. అది ఒక రకమైన పచ్చదనం, గ్రీనిష్గా బాగుంది. ఇది 25 సెంట్లు అండి. ఒక కోత కోసి నిన్న హైదరాబాద్ మార్కెట్ తీసుకుపోయి అమ్ముకొని వచ్చానండి. ఇంకా 4 రోజులు మళ్ళీ కొయ్యాలి పండగ సీజన్గా. ఎకరానికి బాగా వచ్చి వాతావరణం బాగుండి మన శాతాలు అంతా బాగుంటే 10 టన్నులు వచ్చిందండి. లేకపోతే 5-6 టన్నులు అయిపోవచ్చు, 4 టన్నులు అయిపోవచ్చు, లేకపోతే 7 దాకా అయినా మినిమం 5-6 టన్నులు వేసుకోవాలండి. మంచి రైతు, మంచి వాతావరణం, మంచి భూమి కుదిరితే 10 టన్నులు ఖచ్చితంగా వచ్చింది. వెయిటేజ్ అంత గమనించలేదు కానండి, క్వాలిటీ వచ్చింది, చేను క్వాలిటీ వచ్చింది, పువ్వు కూడా బాగుంది. టన్నేజ్ అంటే ఈ చేను బాగా ఎక్కువ పూలు దిగుబడి వచ్చింది. వాడుకోవచ్చండి. ఆ సమస్య ఉంటే, నెమటోడ్స్ సమస్య ఉంటే వాడుకోవచ్చు. ఆ మందు బాగుంది. నెమటోడ్స్ లేకుండా కూడా నేను ఏంటంటే అది బాగుంది, పైరు చానాలు పచ్చదనం నిలబడదని. ఇప్పుడు దీనికి నెమటోడ్స్ ఏం సమస్య లేదండి. అయినా కానీ నేను ఒక 10 ఎకరాలు, ఇప్పుడు 10 ఎకరాలు వేసాను. ఆ 10 ఎకరాలకు వాడదామని 10 లీటర్లు తెప్పించుకున్నా. ఇవాళ ఇది అంటే కొంతమంది మన వీడియోలు చూసే ఇవాళ ఎంతమంది రైతులు మన దగ్గరికి వచ్చింది. మనం ఇవాళ 7 రాష్ట్రాల్లో ఇస్తున్నాం. మనకు ఒక 15-20 వేల మంది రైతులు ఉన్నారు, అన్ని పంటలు కలిపి. బంతి తోటల్లో ఇంకో పెద్ద అపోహ ఏముందంటే
నెమటోడ్స్కి బంతి వేసేస్తే తగ్గిపోతుందని అంటారు. కానీ బంతి తోటలకే మనం పోయినాడు 2 ముగ్గురికో ఇచ్చున్నాం. ఇప్పుడు ఇక్కడ కూడా ఏం చెప్తున్నామంటే రామాంజనేయులతో 10 ఎకరాల్లో మళ్ళీ 1.5 ఎకరానికి ఇంకా ఏ విధమైన ఎరువులు, రసాయన ఎరువులు లేకుండా, ఏమీ లేకుండా మనం చెప్పినట్టుగా చేయమంటున్నాం. ఇది చేశాక ఆ పంట అయిపోయాక అప్పుడు మళ్ళీ మీ తోటకు వస్తాం. అది చాలా సంతోషం. ఇంకొక రైతు దగ్గరికి వెళ్ళినప్పుడు మళ్ళీ ఆయన అనుభవాలు మళ్ళీ మీకు చెప్తాం. సెలవు.